ఢిల్లీ ఎన్నికల ఫలితాల చుట్టూ రకరకాల విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు వారం కిందటి నుండే ఎన్నికల వ్యవస్థ మీద, ఎన్నికల కమిషన్ మీద, ఈవీఎంల మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ఈవీఎంల తారుమారు మీద వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడినటువంటి కేఏ పాల్ తాను చాలా నీట్గా సబ్జెక్ట్ ఉంటుంది, ఎక్సలెంట్గా కంటెంట్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రజెంట్ చేయగలుగుతారు, చాలా సీరియస్ విషయాలు మాట్లాడతారు. ఆయన చాలా సీరియస్ విషయాలు మాట్లాడతారు. సరే, కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటాయి, అవి పక్కన పెడితే కంటెంట్ అంతవరకు చాలా సీరియస్ ఉంటుంది. ఈరోజు కూడా ఎన్నికల వ్యవస్థ మీద, బీజేపీ విధానాలు, వాళ్ళ ఆలోచనల మీద చాలా చాలా సూటిగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాళ్ళకి కనుక ఇంత సూటితనం, ఇంత స్పష్టత కనుక ఉంటే భలే ఉండి అనిపించింది. ఎంత నీటుగా మాట్లాడింది అనుకున్నారు. ఆయన ఒకటే మాట్లాడుతున్నారు, ఈ దేశంలో తమ ఆధిపత్యానికి గండి కొట్టే రాజకీయ నాయకుడిని, రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేయడం కోసం బీజేపీ శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంది అని, ఈ క్రమంలో కేసుల ద్వారా బెదిరించి లొంగదీయడమా, లేకపోతే ఎన్నికల సమగ్రతను దెబ్బతీసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈ ఈవీఎంలను ఎన్నికల కమిషన్ ద్వారా మేనేజ్ చేసుకుంటూ వీళ్ళ ప్రత్యర్థులను ఓడించి రాజకీయంగా నిర్వీర్యం చేసే ఎత్తుగడకు వాళ్ళు తెరలేపుతున్నారు అని, ఈ విధానాలు ఇలాగే కొనసాగితే దేశ సమగ్రతే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది అని, ఎన్నికల సమగ్రతే దెబ్బతింటే ఇక మనం మాట్లాడుకోవడానికి ప్రజాస్వామ్యం అనేది ఏమీ మిగిలి ఉండదు అన్న కేఏ పాల్ ఇటువంటివి అడ్డుకోవడం కోసం దేశంలో ప్రతిపక్షాలన్నీ కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం ముందుకు రావాలి అని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల సమగ్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన చాలా సీరియస్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎన్నికల్లో ఈవీఎంలను తారుమారు చేయబోతున్నారు అన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్రనాథ్ జైన్ వారం రోజుల కిందటి వ్యాఖ్యలను కూడా ఆయన ఉదాహరించారు. వాళ్ళకి సరిపోయిన వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేస్తారు, ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అని. అండ్ ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరిగే విధంగా విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాలకు ప్రతిపక్షాలు ముందుకు రావాలని, బ్యాలెట్ పేపర్తో ఎన్నిక జరగాలి, అదే రోజు సాయంత్రం నుంచే లెక్క పెట్టడం కూడా స్టార్ట్ అవ్వాలి అని. అలా జరగకపోతే ఇక మనం ఎన్నికల వ్యవస్థల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడానికి ఏమీ మిగిలి ఉండదు అంటూ కేఏ పాల్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా స్వాగతించాల్సినవి. నేను అదే చెబుతూ ఉన్నా, ఈ దేశంలో పెద్ద పెద్ద పార్టీలు అనబడే వాళ్ళకు, పెద్ద పెద్ద నాయకులు అనబడే వాళ్ళకు, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళకి ఇదే థాట్స్ ఉంటే, ఇంత మంచి ఆలోచనలు ఉంటే డెఫినెట్లీ చాలా బాగుండేది అనిపించింది. చాలా అద్భుతంగా మాట్లాడింది ఆయన. అదే అనేసి ఎవరు నోరు తెరపడానికి భయపడతారు. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితేమో ఆ విషయాలు పెద్ద సీరియస్గా జనంలోకి వెళ్ళవు. ఏం చేద్దాం, పోనీయండి. అంత నాశనం అయిన తర్వాత అప్పుడు ఎవడు ఆలోచించినా మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. అప్పుడు ఫలితాలు తెలిసి వస్తాయి ఎవరికైనా కూడా.